హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చద్దన్నం అండి. చద్దన్నముకు కావాల్సిన పదార్థాలు: చద్దన్నము, పాలు, చల్ల మజ్జిగ, కర్డు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మనం రైస్ను ఇట్లా కుండలో వేసుకోవాలండి. మంచిగా కలపాలండి. మంచి మెత్తగా కలుపుకోవాలండి. ఎట్లా వండిన అన్నం అట్లా వేయొద్దు. ఇట్లా వేసినాక పాలు పోసుకోవాలండి. ఇట్లా పాలు పోసుకొని ఇట్లా మంచిగా కలపాలండి. ఇట్లా అన్నం కన్నం అట్లా వేస్తే బాగుండదు. అందుకని నేను వాటర్ బదులు ఏం చేస్తున్నానంటే, నీళ్ళ మజ్జిగ ఉందండి నా దగ్గర. నీళ్ళ మజ్జిగ కూడా ఇట్లా నీళ్ళ మజ్జిగ వేస్తుందండి. దీంట్లోనే కర్డ్ వేస్తుందండి. అన్నిటిని ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకుంటే మంచిగా మంచిగా తెల్లారినాక మంచిగా అవుతుంది అన్నట్టు. ఇట్లా 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 చేసుకోవాలండి. ఇట్లా చేసినాక దీని మీద ఏం చేయాలంటే కొంచెము ఆనియన్స్ ఇలా వేసుకోవాలండి. తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఈ నైట్ అంతా ఇలానే ఉంచేసేయాలండి. తెల్లవారినాక మనకు చద్దన్నం అయిపోతుంది. తర్వాత దాన్ని ప్లేట్లకు సర్వ్ చేసుకొని తినాలి. ఎర్లీ మార్నింగ్ 8 o'clock. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. రేపు మార్నింగ్ తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ప్లేట్లలో సర్వ్ చేసుకొని తినాలి. రేపు మార్నింగ్ చూపిస్తానండి. మళ్ళీ ఇట్లా ప్లేట్ పెట్టేసుకోవాలండి. రేపు మార్నింగ్ కలుద్దామండి మళ్ళీ.